హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి కోసమని ఈ విగ్రహాలు తెచ్చుకున్నాను. అందరూ మార్వెలస్ మామ్స్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే స్నానం చేసి రాగానే ముందు గడపని ఇలాగా తుడిచేస్తాను. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని ఒకసారి బొట్లన్నీ తుడిచేసి ఆ పసుపు, నిన్నటి పసుపు అంతా అలాగా క్లాత్తో తుడిచేసుకుంటాను. మళ్ళీ వాటర్లో పిండేసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లాత్తో తుడిచేస్తాను. అలా తుడిచడం వల్ల నీట్గా ఉంటుంది. చాలా సంవత్సరాలుగా బయట పసుపు కుంకుమ ఈ జంట గిన్నెలలోనే వేసుకుంటాను. ఇందులోనే వేసుకొని పసుపు వేసుకొని దానిలో కొంచెము 1 స్పూన్ పాలు వేసి మళ్ళీ నీళ్ళు వేసుకొని అలాగ కడపకి రాసేస్తాను. కడప మీద అటొక చుక్క ఇటొక చుక్క పాల చుక్క వేయాలి అని చెప్తారు. నేను ఆ పసుపులోనే పాలు వేసేసి అలాగా పెట్టేస్తాను. నేను తెల్లవారుజామునే ఈ పసుపు కడపలకి పెట్టేసేస్తే ఎవరి కడపకి పసుపు కుంకుమ ఉంటుందో ఫస్ట్ ఆ ఇంటికి అమ్మవారు వస్తారని నమ్ముతాను. దీపాలు కూడా వెలిగించి పెట్టేస్తాను. ఆ గట్టు తుడిచి పెట్టేస్తుంది మేడు. ఇంకా ముగ్గులు నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు ఎవరు వేసేవాళ్ళు ఉండరు కదా. మేడైతే అంత నమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదు. మేడైతే సరిగ్గా వేస్తుందో వేయదో అని చెప్పేసి అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్తుంటాను కాబట్టి అలా ఈ కడపకి మాత్రం అలాగా ముగ్గు వేయించాను. ఇంకెక్కడ ముగ్గు వేయించలేదు. లోపలైతే స్టిక్కర్ పెట్టించాను. ఆ ముగ్గు ఉండడం వల్ల కళగా ఉంటుంది. రోజు మేడి తుడిచేస్తే సరిపోతుంది కదా అని అక్కడ అమెరికా వెళ్ళేటప్పుడు అక్కడ వేయించాను. కడపకు పసుపు కుంకుమ పెట్టగానే వచ్చేసి తులసమ్మకు కూడా పసుపు కుంకుమ పెట్టేస్తాను. ఇంకా ఈ పూలు వాడిపోగానే మళ్ళీ తీసేసి వేరే ఫ్లవర్స్ వేసుకుంటూ ఉంటాను. ఇది ఇంచుమించు మేము హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. ఎవ్రీడే దేవుడికైతే అలాగ పాలు పొంగిచ్చేసుకొని పాలు పెట్టేస్తాను. స్టవ్ తుడిచి ఉట్టికే బొట్టు పెట్టేసి అలాగ పాలు పొంగించేసి పాలు ఫస్ట్ 1 కప్పు నిండా నైవేద్యం పెట్టేస్తాను. మార్నింగ్ 7-7:30 కల్లా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మార్నింగ్ ఇలా వర్క్ అయిపోగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మళ్ళీ ఒక రౌండ్ అంతా తిరిగి చూస్తాను. ఈ గోవునైతే ఇలాగా అంటూ ఉంటాను. అలా అంటూ ఉంటే గోవుకి చాలా ఇష్టంగా ఉంటుంది. గోవుకేమో కానీ నాకైతే చాలా ఇష్టంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా కాసేపు ఆ గోవుని అలా సవరిస్తూ ఉంటాను. గాలి తక్కువగా ఉన్నప్పుడు ఈ ల్యాంప్ షేడ్స్లో ఆయిల్ దీపాలని అలా పెట్టి ఉంచుతాను. ఇవి కూడా కొంచెం గాలికి ఏమవ్వవు. గులాబీ రెక్కలతో ఇలా కడప పూజ చేయడం చాలా ఇష్టము. ఈ బాల్కనీలు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి కడిగిస్తూనే ఉంటాను. ఈ సోఫాలన్నీ జరిపి, ఈ మొక్కలన్నీ జరిపేసి, టేబుల్ కుర్చీలన్నీ జరిపి బాగా బ్రూమ్ పెట్టి రుద్ది కడిగించేశాను. ఇంకా మా వారి వాళ్ళు ఇక్కడే కాఫీ తాగుదాము అని చెప్పారు. సరే అని కాఫీ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చుకొని ఇద్దరం కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగేసాము. ఈ బాల్కనీ కూడా గ్లాస్ డోర్ పెట్టించాలి అని అనుకున్నాము. కానీ ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది, చక్కగా ఉంటుంది అని అలా వదిలేసాము. కానీ గ్లాస్ డోర్ కానీ మెష్ డోర్ కానీ పెట్టించుకుంటే బాగుండు అని అంటూ ఉన్నారు.
డస్ట్ చాలా వస్తుంది, కానీ ఎవ్రీడే ఈ బాల్కనీ చిమ్మి మొత్తం తడిబట్టేసి నీట్గా పెట్టాల్సిందే. 2 బాల్కనీలు నీట్గా ఉంటాయి. ఇది స్టైర్ కేసు, డూప్లెక్స్ విల్లా కాబట్టి ఇలాగా ఈ స్టెప్స్ మీద నుంచి పైకి వస్తాము. ఎక్కడ కూడా నాకు లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉన్నాను పాతింట్లో కూడా. ఇప్పుడు ఓపిక లేక చేయలేక ఈ ప్లాస్టిక్వి ఐక్యా నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను స్టెప్స్ మీద. ఇంతకుముందు డూప్లెక్స్ హౌస్లో కూడా ఇలాగ స్టెప్స్ మీద మొక్కలు పెట్టుకునేదాన్ని. మా గృహప్రవేశం అప్పుడు తెల్లవారుజామున 3:30-4 మధ్యలో మేము మా ఇంట్లో మొదటి అడుగు పెడుతున్నప్పుడు ఫోటో తీయించుకొని పెట్టుకోవాలనుకున్నాము. ఆ ఫోటోని అలాగా పెట్టేసుకున్నాము. ఇక్కడ టేక్ వుడ్ ఫోన్, అది పాత కాలం ఫోను, అక్కడ పెట్టుకోవాలి అని చెప్పి పెట్టుకున్నాము. నాకు అక్కడ ఫోన్ పెట్టుకోవాలని, ఆ ఫోన్ మోగితే ఆ సౌండ్ ఇల్లంతా రావడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూము. ఇక్కడ ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాము ఈ సెట్ మొత్తము. మా వారికి ఈ సెట్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ కూర్చోవాలి అని అంటారు ఇద్దరము. ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉండే టీవీని వాచ్ చేస్తూ ఉండాలి. ఇది పాతింట్లో ఉన్న 55 ఇంచెస్ టీవీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇది పిల్లల బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ ఒక చిన్న టీవీ పెట్టాము. అక్కడికి కూడా పెద్ద టీవీ తెస్తాను అని చెప్తున్నారు. ఆ టీవీ మా పాపకి గిఫ్ట్గా వచ్చింది, అందువల్ల అది గుర్తుగా అలా ఉంచాము. పెద్ద టీవీ పెడతాను అంటున్నారు, అది కిందనే అలాగ ఉంచి పెట్టాము. ప్రతి రూమ్లోనూ ఏసీలు పెట్టారు. ఈ హాల్లో కూడా ఏసీలు పెట్టాము. ఈ రూమ్లో ఏసీ ఉంది, అన్ని రూమ్లో ఏసీలు ఉన్నాయి. మొత్తం హౌస్ అంతా సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టిస్తానని చెప్పారు, కానీ అది చాలా కష్టం మెయింటైన్ చేయడము అని ఎక్కడికక్కడికి సపరేట్ ఏసీస్ ఫిక్స్ చేయించేసుకున్నాము. ఇది మా మాస్టర్ బెడ్రూము. ఇక్కడ ఇలాగ హోమ్ థియేటర్ పెట్టుకున్నాము. ఎవ్రీడే 8 o'clock వరకు అన్ని పనులు అయిపోతాయి నైటు. ఇంకా పైకి వచ్చేసి కూర్చొని ఒక మూవీ అయినా చూస్తాము, లేదంటే హాఫ్ మూవీ అయినా చూస్తాము, హాఫ్ మూవీ నెక్స్ట్ డే చూస్తాము. ఇది డ్రెస్సింగ్ ఏరియా, ఇది బాత్రూము కమ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ రెడీ అవ్వడానికి ఇక్కడ కొన్ని పెట్టాను. ప్రతి రూమ్లోనూ డ్రెస్సింగ్ ఏరియా ఉంది. అక్కడ ఇలాగా క్లోజ్డ్ డోరు ఉంటుంది. ఇది బాత్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూము, కింద బాత్రూము ఒకటి ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా. ఇది ఈ కూలరు మేము మిద్దె పైకి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికని తెచ్చిపెట్టారు. మేము సమ్మర్లో మిద్దె పైన పడుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు నైట్ అంతా పడుకోము, 12 o'clock వరకు అలాగా ఉంటాము. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో 2 కూలర్స్ ఉన్నాయి. కింద ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు ఒక కూలరు, పైన టెర్రస్ మీదకి ఒక కూలరు, 2 ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి బ్యాక్ యార్డ్ కనపడుతూ ఉంటుంది. బ్యాక్ సైడు పారిజాతం మొక్కలు వేసాము. అవి పైదాకా పెరిగిపోయి పారిజాత పూలు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ లేచి రాగానే పారిజాతం చెట్టు నిండా పువ్వులే ఉంటాయి. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది. ఇంకా అయితే మామిడి చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు, ఇది స్వర్ణచంపా చెట్టు, ఇవన్నీ వేసుకున్నాము వెనక పక్క. ఈ బాల్కనీ కూడా ఇవాళ కడిగించాను. వారానికి ఒకసారి, 10 daysకి ఒకసారి ఇది కూడా, ఆ బాల్కనీ కడిగినప్పుడు ఈ బాల్కనీ కూడా కడిగేస్తుంది. చెమేలి విరజాజులు ఇక్కడి నుంచి టెర్రస్ మీదకి పాకించాము. టెర్రస్ మీద అయితే రాలేదు, కానీ ఇక్కడైతే చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడే ఎక్కువ పూలు కనిపిస్తాయి. ఈవినింగ్ అయితే ఇక్కడే కోసుకుంటాము సీజన్లో. ఇంకా అక్కడి నుంచి ఈ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూము. అక్కడి నుంచి ఇది లివింగ్. ఆ లివింగ్లోంచి కూడా ఈ బాల్కనీలోకి ఫ్రెంచ్ డోర్ ఉంటుంది కాబట్టి ఇలాగా లైట్ వెయిట్గా ట్రాన్స్పరెంట్గా ఉండి సన్లైట్ వెలుతురు బాగా లోపలికి వచ్చేలాగా కర్టన్స్ని పెట్టుకున్నాము. అందుకే మా ఇల్లు ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. డే టైం అంతా బాగా లైటింగ్ ఉంటుంది మా ఇంట్లో. ఈ బెడ్రూమ్ని సౌండ్ ప్రూఫ్ చేసుకున్నాము, ఎందుకంటే మా వారికి
సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటారు కాబట్టి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము, అందుకనే పెట్టుకున్నాను. ఇది కాటు, మలేషియన్ కాటు. దీనికి ఈ సైడు ఆ సైడు మంచానికే లైట్స్ ఉంటాయి. ఇది మేము ఫోటో కోసమని స్క్వేర్ షేప్లో కాట్ పైన చేయించుకున్నాము. ఆ ఫోటో ఇంకా చేయించలేదు, అది చేయించాక అది ఫోటో అక్కడ ఫిక్స్ చేస్తాము. మేము 6 months అమెరికా, 6 months ఆస్ట్రేలియాలో ఉండొచ్చాం కాబట్టి కొన్ని వర్క్స్ అన్నీ పెండింగ్ ఉండిపోయాయి. ఇదేనండి మా విల్లాలో ఫస్ట్ అడుగు పెట్టిన పిక్. ఈ పిక్ అంటే చాలా ఇష్టము అందరికీ. ఎవ్వరు మా ఇంటికి వచ్చినా కానీ దాన్ని అలాగా చూస్తూ ఉండిపోతారు కాసేపు. చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ ఉంటారు. ఈ సైడ్ ఉండే వాళ్ళకి మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఒకటి పెద్దది చేయించి పెట్టుకోవాలని నాకు, అందుకే ఈ వాల్ ఇలా ఉంచేశాను. మా అమెరికా నుంచి మా పిల్లలు, మా సన్నిలాసు అందరూ, మా బుల్లి గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, చిన్న వాళ్ళు, వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము ఒక గ్రూప్ ఫోటో దిగి ఇక్కడ పెట్టించుకోవాలని చాలా ఇంట్రెస్ట్. ఓకే అండి, వీడియో బాగా లెంగ్తీ అవుతుందని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ పైన ఉండే ఫస్ట్ ఫ్లోర్ అంతా మీకు చూపించేశాను. మంచి మంచి వీడియోస్ కోసము మార్వెలస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని, సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అందరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో తీయడం అంటే చాలా కష్టంతో కూడిన పని. ఎడిటింగ్ చేసి పోస్టింగ్ చేయడం అంటే, మీరు ఇంత కష్టపడిన వాళ్ళకి ఒక లైక్ కొడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. మంచి మంచి సలహాలు, సూచనలు నాకు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అందంగా నీట్గా హౌస్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంతో కూడిన పని, కానీ అది నాకు ఇంట్రెస్ట్, నా ప్యాషన్ కాబట్టి నేను ఏది కూడా కష్టంగా నేను ఫీల్ అవ్వను, చాలా ఇంట్రెస్ట్తో చేస్తాను. అందరూ మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిక్స్ అన్నీ కూడా హోలీ రోజు తీయించుకున్న పిక్స్ అండి ఇవన్నీ. ఓకే అండి, ఆల్వేస్ బీ హ్యాపీ.